గుహల్లో వర్క్ చేసే లేబర్ చైనాకి ఎలా ప్రెసిడెంట్ అయ్యాడు? షీ జిన్పింగ్ 1953లో పుట్టారు. వాళ్ళ ఫాదర్ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక పవర్ఫుల్ పొలిటీషియన్. దానితో అందరూ జిన్పింగ్ లైఫ్ స్టైల్ ప్రివిలేజ్ గా ఉండేదని అనుకున్నారు. కానీ 1968లో వాళ్ళ ఫాదర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ కారణంగా అరెస్ట్ అయ్యాడు. దానితో జిన్పింగ్ కేవ్ హోమ్స్ లో హార్డ్ వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండేవాడు. దానితో పాటు ఫ్యామిలీ రెప్యుటేషన్ కొరకు జిన్పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్షిప్ గా అప్లై చేస్తూ ఉండేవాడు. కానీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ వల్ల పార్టీ మెంబర్షిప్ ని 10 టైమ్స్ రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా 1974లో పార్టీలోకి యాక్సెప్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా జిన్పింగ్ విలేజ్ సెక్రటరీగా పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాడు. ఆ విలేజ్ లో 200 పీపుల్ కి హెడ్ గా ఉండి బయోగ్యాస్ పిట్స్ అండ్ వెల్స్ ని కన్స్ట్రక్ట్ చేశాడు. జిన్పింగ్ చేసిన మంచి పనులకి విలేజ్ నుంచి కౌంటీ లీడర్షిప్ గా ప్రమోట్ అయ్యాడు. అలాగే కొన్ని రోజుల్లోనే ప్రొవియన్స్ లీడర్ గా అంటే స్టేట్ లీడర్షిప్ గా ప్రమోట్ చేశారు. తర్వాత 17 ఇయర్స్ వరకు ఫ్యూజియన్ ప్రొవిన్స్ లో వర్క్ చేసి అక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేసి అసలు కరప్షన్ లేకుండా చేశారు. దాని తర్వాత 5 ఇయర్స్ బెజియాంగ్ ప్రొవిన్స్ లో వర్క్ చేసి ఆ స్టేట్ కి 14% యాన్యువల్ ఎకానమీ గ్రోత్ ని పెంచాడు. తర్వాత 2007లో సెంట్రల్ లీడర్షిప్ గా ప్రమోట్ అయ్యాడు. సెంట్రల్ లో ఆల్మోస్ట్ 85% కరప్షన్ ని క్లీన్ చేసి 2013లో కమ్యూనిస్ట్ పార్టీకి ప్రెసిడెంట్ అండ్ టాప్ లీడర్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనా ఎకానమీ, మిలిటరీ అండ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నింటినీ స్ట్రాంగ్ చేశాడు. అలాగే కరప్షన్ చేసే వాళ్ళందరినీ పట్టుకొచ్చి జైల్లో పెట్టాడు. దాంతో పాటు సెన్సార్షిప్ అండ్ సర్విలెన్స్ ని పెంచి చైనాకి డిక్టేటర్ అయ్యాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.